Hello students, welcome back to my channel. This news is about AP ఇంటర్ స్టూడెంట్స్. ఏపీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ 2024 మార్చి 1 నుంచి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. సో ఈ వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేసే చర్యల్లో భాగంగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ నిర్వహించాలని బోర్డు ఇంటర్మీడియట్ సెక్రటరీ సౌరభ్ గౌర్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మార్నింగ్ 9 నుంచి 12 వరకు, సెకండ్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నం 1:30 నుంచి 4:30 వరకు ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. సో 18th నాడు ఇవి 18th స్టార్ట్ అవుతున్నాయి. 18th నాడు సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉంది, 19th నాడు ఇంగ్లీష్ ఎగ్జామ్, 20 మ్యాథ్స్ ఏ, బాటనీ, సివిక్స్ ఉంటుంది, 21 నాడు మ్యాథ్స్ బి, జువాలజీ, హిస్టరీ ఉంటుంది, 22nd ఫిజిక్స్, ఎకనామిక్స్, 23rd కెమిస్ట్రీ, కామర్స్ ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో మార్నింగ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకేమో మధ్యాహ్నం ఉంటాయి ఎగ్జామ్స్. సో ఈ పరీక్షా పత్రాల మూల్యాంకనం తర్వాత, పేపర్ వాల్యుయేషన్ తర్వాత విద్యార్థులు పొందిన మార్కుల్ని ఈ మంత్ 24లోగా జ్ఞానభూమి పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని విద్యార్థులందరూ ఈ ఎగ్జామ్స్ని పకడ్బందీగా పరీక్షల పబ్లిక్ ఎగ్జామ్స్ మాదిరిగానే నిర్వహించాలని ఇంటర్మీడియట్ ఆఫీసర్లు, అధికారులు చెప్తున్నారు. సో అందరూ కూడా ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. సో గవర్నమెంట్, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ అన్ని కాలేజీలు ఈ రూల్స్ని తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందిగా బోర్డు సెక్రటరీ తెలియజేస్తున్నారు అనమాట. ఓకే, ఆల్ ద బెస్ట్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. సీ వెరీ సూన్. టిల్ దాట్ టేక్ కేర్, బై బై, జై హింద్.